సిటీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. యాక్సిడెంట్ ఫ్రీ, ఇన్సిడెంట్ ఫ్రీగా వేడుకలు చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. ఈవెంట్స్ లో డ్రగ్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బ్రీత్ అనలైజర్స్, డ్రగ్ డిటెక్షన్ టెస్ట్ కిట్లతో తనిఖీలు చేయనున్నారు. రాత్రి 9 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ టెస్టులు చేయనున్నారు. పోలీసులు, టీనాప్ జాయింట్ ఆపరేషన్స్ చేస్తున్నాయి. సిటీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. యాక్సిడెంట్ ఫ్రీ, ఇన్సిడెంట్ ఫ్రీగా వేడుకలు చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. ఈవెంట్స్ లో డ్రగ్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బ్రీత్ అనలైజర్స్, డ్రగ్ డిటెక్షన్ టెస్ట్ కిట్లతో తనిఖీలు చేయనున్నారు. రాత్రి 9 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ టెస్టులు చేయనున్నారు. పోలీసులు, టీనాప్ జాయింట్ ఆపరేషన్స్ చేస్తున్నారు. హైదరాబాద్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఏర్పాట్లు, పోలీసుల తనిఖీలపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సదానందం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సదా, హైదరాబాద్ లో న్యూ ఇయర్ జోష్ ఎలా ఉంది? సిటీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఓవైపు పబ్లిక్ రెడీ అవుతుంటే మరోవైపు పోలీసులు కూడా ఈసారి ఇన్సిడెంట్ ఫ్రీ అండ్ యాక్సిడెంట్ ఫ్రీగా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలంటూ ప్రజలకు సూచనలు ఇస్తున్నారు. అలాగే పలు ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా పలు వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. సో మరి కాసేపట్లో సిటీలో ఉన్నటువంటి చాలా ప్లేసెస్లో ఇటు ప్రైవేట్ ఈవెంట్స్లో ఈ సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతుంటే కొంతమంది ప్రైవేట్గా ఇటు ఫామ్ హౌజెస్లో లేకపోతే రిసార్ట్స్లో అక్కడక్కడికి వెళ్ళి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇక మరోవైపు కొంతమంది ఇటు గెట్ టుగెదర్గా ఇటు ఫ్యామిలీస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ వాళ్ళంతా కలిసి ఒక దగ్గర ఈ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక చాలామంది న్యూ ఇయర్ అనగానే 31st సెలబ్రేషన్స్ అనగానే కొంతమంది తాగేసి రోడ్లపైకి వచ్చేసి బైక్ స్టంట్స్ చేయడం అట్లాంటివి ఎక్కువగా చేస్తారు. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా పోలీసులు ఇలాంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నారు. కాబట్టి సిటీలో చాలా వరకు రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అంటే ఇటు రోడ్స్ క్లోజ్ చేయడము, మరోవైపు ఫ్లైఓవర్లు క్లోజ్ చేయడము, సో ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు. సో ఎట్ ప్రజెంట్ మనము ఇక్కడ నక్లెస్ రోడ్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ కూడా మరి కాసేపట్లో అంటే 8 o'clock నుంచి ఈ నక్లెస్ రోడ్డు ఏరియా అంతా కూడా క్లోజ్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్లో చూసుకున్నట్లయితే 31st నైట్ చాలామంది తాగేసి వచ్చి బైక్ల పైన ఈ చుట్టుపక్కల ఇదంతా కూడా ఇటు రైడ్స్ చేయడం లేకపోతే స్టంట్స్ చేయడం చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు పోకరీలు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్స్ ఎక్కువగా అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈసారి ఈ నక్లెస్ రోడ్ చుట్టూ కూడా పూర్తిగా క్లోజ్ చేస్తాము. ఈవినింగ్ 8 o'clock నుంచి మార్నింగ్ వరకు ఈ రోడ్ అంతా కూడా క్లోజ్గా ఉంటుందని చెప్తున్నారు. ఇక ఇదే కాకుండా అటు ట్యాంక్ బండ్ రోడ్ కూడా పూర్తిగా క్లోజ్ ఉంటుంది. సో దానికి ఆల్టర్నేటివ్ రోడ్స్ కూడా చూపించాము అని చెప్తున్నారు. ఇక మరోవైపు సిటీలో ఉన్న ఫ్లైఓవర్స్ అన్నీ కూడా ఈరోజు నైట్ క్లోజ్ అయి ఉంటాయని చెప్తున్నారు. సో నైట్ 9:30 నుంచి మార్నింగ్ 5 o'clock వరకు సిటీలో ఉన్న అన్ని ఫ్లైఓవర్స్ ఇటు 3 కమిషనరేట్ల పరిధిలో హైదరాబాదు, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి అన్ని ఫ్లైఓవర్లు క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. సో వీళ్ళు తాగిన తర్వాత ఇటు నైట్ టైంలో వాళ్ళు జోష్లో ఉంటారు. సో ఆ టైంలో ఫ్లైఓవర్స్ పైన వాళ్ళు డ్రైవింగ్ చేసినప్పుడు కింద పడే ప్రమాదం ఉంటుంది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ గతంలో కూడా జరిగాయి. కాబట్టి నైట్ అంతా ఈ ఫ్లైఓవర్స్ను క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. కాకపోతే ఈ పీవీ ఎక్స్ప్రెస్ హైవే కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ ఇవి కూడా క్లోజ్ ఉంటాయి. ఎవరైతే ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారో వాళ్ళు ట్రావెల్ టికెట్ వాళ్ళు చూపిస్తే వాళ్ళకి మాత్రం ఎగ్జామ్షన్ ఉంటుంది. కానీ అక్కడ కూడా ఇటు స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్లో పూర్తిగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహించిన తర్వాతనే వాళ్ళకు బ్రీత్ అనలైజర్ తోటి టెస్ట్ చేసిన తర్వాతనే వాళ్ళు డ్రంక్ చేయలేదని కన్ఫర్మ్ అయిన తర్వాతనే వాళ్ళను ఎయిర్ టికెట్ చూపించి వాళ్ళను అలో చేసి పంపిస్తామని అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు సిటీలో ఇటు 3 కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా ఎక్కువగా చేస్తున్నారు. ఈరోజు చేయనున్నారు. సో ఈవినింగ్ 9 o'clock, ఈరోజు నైట్ 9 o'clock నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. సో అన్ని 3 కమిషనరేట్ల పరిధిలో, అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. సో ఎవరికి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరిని కూడా వదలమని చెప్తున్నారు. సో గతంలో చూసుకున్నట్లయితే 31st నైట్ రోజు చాలా వరకు ఎక్కువ కేసులు నమోదయ్యాయి. సో నైట్ డ్రంక్ చేసి డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరిని కూడా వదలమని చెప్తున్నారు. ఇక మరోవైపు ఈవెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా పలు సూచనలు చేశారు పోలీసు వాళ్ళు. ఏంటంటే ఎవరైతే ఈవెంట్స్కి వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలి ఒకటి. నెక్స్ట్ ఈవెంట్ జరిగే ఏరియా అంతా కూడా పూర్తిగా సీసీ కెమెరాలతోటి కవర్ అయ్యేలా చూడాలి. సో ఏం జరుగుతుంది ఈవెంట్లో ఏంటి అనేది పూర్తిగా సీసీ కెమెరాలతోటి కవర్ అయ్యేలా చూడాలి. అలాగే వచ్చేవారికి ప్రతి వెహికల్కి అక్కడ పార్కింగ్ సదుపాయం ఉంచేలా చూసుకోవాలని చెప్తున్నారు. మరోవైపు కస్టమర్స్ ఎవరైనా లోపలికి వచ్చేవారు డ్రంక్ చేసిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళు డ్రైవ్ చేయాలని చూస్తే వాళ్ళని ఆపాలి. వాళ్ళకి మీరే డ్రైవర్స్ని వాళ్ళకు ఇచ్చే విధంగా చూడాలంటూ కూడా ఇటు ఈవెంట్స్ ఆర్గనైజర్స్కి అయితే పోలీసులు ఇప్పటికే సూచనలు చేశారు. వాళ్ళందరితోటి మీటింగ్స్ కూడా కండక్ట్ చేశారు.
ఇదే కాకుండా సిటీ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో కూడా చాలామంది వెళ్తున్నారు. సో ఫామ్ హౌస్లో లిమిటెడ్ పీపుల్ తోటి వాళ్ళకు ఉన్నటువంటి గ్రూప్స్ గ్యాంగ్స్ తోటి చాలామంది ఈ ఈవెంట్స్ కండక్ట్ చేసుకోవడం వాటికి వెళ్లకుండా ప్రైవేట్గా వాళ్ళే ఫామ్ హౌస్లోకి వెళ్ళి వాళ్ళు లిమిటెడ్ పీపుల్ తోటి అక్కడ ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. సో అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికి డిస్టర్బ్ కాకూడదు ఒకటి. రెండోది ఇటు ఎక్సైజ్ వాళ్ళు కూడా వాళ్ళకు చెప్తున్నారు ఏంటంటే మీరు ఇటు ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ మీరు లిక్కర్ తీసుకెళ్ళి చేసినా కూడా అక్కడ కూడా మీరు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మీరు అక్కడ కూడా లిక్కర్ కన్సంప్షన్ చేస్తున్నారు కాబట్టి సో 1 డే పాస్ లాగా ఉంటుంది. సో అది తీసుకున్న తర్వాతనే మీరు అక్కడ లిక్కర్ కన్సంప్షన్ చేయాలి. ఒకవేళ మీరు ఎక్సైజ్ నుంచి ఎట్లాంటి పర్మిషన్ తీసుకోకుండా ఫామ్ హౌస్ ఇది మాదే కదా, ప్రైవేట్ పార్టీ కదా అని వెళ్ళి అక్కడ కూడా లిక్కర్ కన్సంప్షన్ చేస్తే మీ పైన కూడా కేసులు పెట్టాల్సి ఉంటుంది, మీ పైన కూడా ఫైన్ వేయాల్సి ఉంటుంది అంటూ కూడా ఇప్పటికే ఇటు ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. ఇవే కాకుండా ఇటు డ్రగ్స్ కూడా ఇటు యాంటీ నార్కోటిక్ బ్యూరో, ఎక్సైజ్ పోలీసులు, అలాగే ఇటు లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వీళ్ళందరూ కూడా కలిపి డ్రగ్స్ ఇటు ఎస్పెషల్లీ ఇటు పబ్స్లో జరిగే ఈవెంట్స్ కావచ్చు, లేకపోతే ఓపెన్ గ్రౌండ్స్లో జరిగే ఈవెంట్స్ కావచ్చు, అట్లాంటి ప్లేసెస్లో ఎక్కువగా డ్రగ్స్ కన్జ్యూమ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా ప్లేసుల్లో డ్రగ్ డిసెక్షన్ అనలైజర్స్ తోటి ఆల్రెడీ అక్కడ కూడా డ్రగ్ టెస్టులు చేస్తామని చెప్తున్నారు. సో ప్రతి ఈవెంట్లో ఎక్కడ తమకు ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఎక్కడ డౌట్ వచ్చినా అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఇన్స్టాంట్గా డ్రగ్ టెస్టులు చేసేసి ఎవరైతే అక్కడ డ్రగ్ కన్స్యూమ్ చేస్తున్నట్టు తెలిసిందో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్తామని చెప్తున్నారు. సో ఇట్లాంటి డ్రగ్ కన్జ్యూమ్కి సంబంధించి ఈవెంట్ ఆర్గనైజర్స్ స్ట్రిక్ట్గా ఉండాలి. అక్కడ వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్తున్నారు. వాళ్ళ ఏరియాలో అంటే ఇప్పుడు ఈవెంట్ కండక్ట్ చేసే ఏరియాల్లో లేకపోతే ఆయా పబ్లో డ్రగ్స్ దొరికినట్లయితే ఈ డ్రగ్స్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు, సేల్ చేసే వాళ్ళే కాకుండా ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్ కానీ పబ్ మేనేజర్లకు కానీ వాళ్ళపైన కూడా పూర్తిగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. సో సిటీలో ఈరోజు జరగబోయే ఈ 31st నైట్ ఈవెంట్స్, ఈ సెలబ్రేషన్స్లో ఇటు ఇన్సిడెంట్ ఫ్రీ అలాగే యాక్సిడెంట్ ఫ్రీగా ఉండాలంటూ కూడా పోలీసులు ట్రై చేస్తున్నారు. సో ఇప్పటికే ఆల్ పోలీస్ స్టేషన్స్లో పోలీసులు సిద్ధంగా ఉన్నారు. సో 8 o'clock నుంచి వాళ్ళంతా రోడ్డుపైకి వచ్చి ఇటు రోడ్డు పైన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కానీ, ఇటు డ్రగ్ టెస్టులు కానీ, లేకపోతే ట్రాఫిక్కి సంబంధించి కానీ, ఫ్లైఓవర్లు క్లోజ్ చేయడం కానీ, లేకపోతే ఈవెంట్స్ వల్ల ఇబ్బందులు జరగకుండా చూసుకోవడం కానీ, వీటన్నిటికి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ అయితే మరి కాసేపట్లో 8 o'clock నుంచి పోలీసులు ఆన్ ఫీల్డ్కి రానున్నారు. ఇక మరోవైపు లాస్ట్ ఇయర్ పోలీసులు కొన్ని ఇన్సిడెంట్స్ చూశారు. అవేంటంటే ఈ ఈవెంట్స్ జరిగే ప్లేసెస్లో చాలామంది పాస్ తీసుకున్న వారు అన్లిమిటెడ్ లిక్కర్ అని చెప్పి వాళ్ళు పాసులు తీసుకొని ఈవెంట్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 9-10 o'clock వరకు అక్కడ ఫుడ్ కానీ లేకపోతే లిక్కర్ కానీ అయిపోతుంది. సో అప్పుడు అక్కడ ఎవరైతే కస్టమర్స్ వచ్చారో మాకు అన్లిమిటెడ్ అని చెప్పారు కానీ ఇక్కడికి వచ్చే వరకు 10 o'clock వరకే అయిపోయిందని అక్కడ గొడవ చేసే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి వారికి మీరు ఏ రకమైన పాసులు ఇస్తారో వాళ్ళందరికీ మీరు చెప్పినట్లు ఆ ఫుడ్ కానీ ఇటు లిక్కర్ కానీ అందించాల్సిందే. వాళ్ళు ఒకవేళ గొడవ చేస్తే మాత్రం తప్పకుండా ఈవెంట్ ఆర్గనైజర్స్ పైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. సో ఈవెంట్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలంటూ కూడా పోలీసులు ఇప్పటికే ఆర్గనైజర్స్కి క్లియర్ కట్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో మొత్తానికి ఇటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం సిటీ పబ్లిక్ అయితే రెడీ అయింది. సో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హ్యాపీగా జోష్ఫుల్గా ఈ ఈవెంట్ని ఈరోజు సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలంటూ కూడా సిటీ పోలీసులు పబ్లిక్కి సూచనలు ఇస్తున్నారు. సౌజన్య.